మిత్రులారా అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై మన కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున 689వ ప్రవచనాన్ని విందాము. ముస్లిం బుఖారీ గ్రంథకర్తలు కపట విశ్వాసకు సంబంధించినటువంటి లక్షణాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. ఎవరండి కపట విశ్వాసి అంటే? విశ్వాసం అంటే మనం తెలుసుకున్నాము, ఇది దైవం ఒక్కడే అన్నది వాస్తవం, దైవ విశ్వాసం అనేది. అయితే కపటి విశ్వాసి ఎవరు అంటే, చెప్పడానికి చూడడానికి దైవం ఒక్కడే అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చేవాడు, కానీ లోపలంతా కూడా కాపట్యం నిండి ఉండేవాడు. అంటే అతనికి దైవుని ఏకత్వం పట్ల విశ్వాసం ఉండదు. అయితే ప్రజలందరి కోసము అతను ఆ సాక్ష్యం ఇవ్వడము, లేదా ఏదో ఒక తాయిలాలో లేకపోతే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ విధంగా చెప్తే ఆ ప్రయోజనాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆలోచన చేసి అతను సాక్ష్యం ఇవ్వడం చేసినటువంటి వ్యక్తి అనమాట. మనసంతా కూడా కాపట్యంతో నిండిపోయి ఉంటుంది ఇటువంటి వ్యక్తి. అయితే ద్వంద్వ స్వభావే అనమాట. పైకి ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఒక దైవ విశ్వాసం సంబంధించిందే కాదు, బయట కూడా మనము చాలా మంది వ్యక్తులు ఈ విధంగా చూస్తూ ఉంటాం. ద్వంద్వ స్వభావాలు అంటారు, 2 నాలికల ధోరణి అని చెప్పేసి చెప్తారు. చూస్తారా, ఒకరి దగ్గర ఒకలా మాట్లాడతారు, ఇంకొకరి దగ్గర ఇంకోలా మాట్లాడతారు. ప్రవక్తలు ఏమన్నారంటే 3 లక్షణాలు ఉన్న ఎటువంటి వ్యక్తులుగా. ఒకటి ఏంటంటే, మాట్లాడితే అబద్ధం చెప్తాడు, వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు, నమ్మి ఏదైనా వస్తువు అప్పగిస్తే ఆ వస్తువు పట్ల నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. ఈ 3 లక్షణాల ద్వారా వాడు కపటు అని చెప్పేసి మనం నిర్ధారించుకోవచ్చు. ఏంటంటే, ఫస్ట్ మాట్లాడితే అబద్ధం చెప్తాడు, అంటే అసత్యం నిజంగా నమ్మిస్తాడు. నిజమే అని చెప్పేసి మనం నిజంగా నిజమే అని చెప్పేసాం అనుకుంటాం అనమాట. అంటే అబద్ధాన్ని చాలా తేలికగా మంచినీళ్ళ ప్రాయంలాగా చెప్పేస్తాడు అబద్ధాన్ని. ఏమండి, అబద్ధం ద్వారా అతను గట్టెక్కడానికి చూస్తాడు. అబద్ధం యొక్క సహాయాన్ని ఆసరాన్ని తీసుకుంటాడు. 1. 2, ఏదైనా వాగ్దానం చేశాడు అనుకోండి, వాగ్దానం పాటించడు, భగ్నం చేసేస్తూ ఉంటాడు, భంగం చేసేస్తూ ఉంటాడు. ఉదాహరణకు రేపు ఇస్తానంటాడు, ఎప్పుడు, లేదా చెప్తానంటాడు, చెప్పడు. ఏదో ఒక మాట చెప్పేస్తాడు ముందు, కానీ వాస్తవానికి ఆ విధంగా చెయ్యడు. ఏమండి, వాగ్దానం చేస్తే దాన్ని భంగం చేసేస్తాడు. అస్సలు దాని గురించినటువంటి ఆలోచన ఉండదు. ఇంకా 3, ఏదైనా నమ్మి అతని దగ్గర ఏదైనా వస్తువు పెట్టామనుకుంటే అమానతు కింద, జాగ్రత్త పెట్టు నేను వచ్చి తీసుకుంటానని చెప్పేసి దాన్ని అతను కాజేయడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో, నమ్మకం నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని చెప్పడమో, సంథింగ్ ఏదో చేసి దాన్ని కాజేయడానికి చూస్తాడు. ఈ 3 లక్షణాల ద్వారా కపటి ఎవరో మీరు నిర్ధారించుకోండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.